ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మన గాజువాక నియోజకవర్గం నుంచి చేరికలు అవటం జరిగింది. అలాగే పార్వతి గారు, అలాగే గంటా నారాయణమూర్తి గారు, రమేష్ నాయుడు గారు. గంటా నారాయణమూర్తి గారు మన అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద పనిచేస్తున్నారు. అలాగే రమేష్ నాయుడు గారు సీనియర్ రిపోర్టరు. అలాగే ఈశ్వరరావు గారు బాలాజీ రియల్ ఎస్టేట్. ఇలాగా చాలామంది మన మోడీ గారి ఆశయాల మేరకు ఆయన అభివృద్ధి అన్నీ చూసి, అలాగే రాష్ట్ర నాయకత్వంలో ఉన్న పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయని ఆలోచనతో వాళ్ళు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం అధ్యక్షుడిగా అందరికీ స్వాగతం పలుకుతున్నారు. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సుపరిపాలనకు ఆకర్షితులై ఈరోజు పలువురు మా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి చేతుల మీదుగా కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఈ పార్టీలో జాయిన్ అయినటువంటి 79వ వార్డు లంకిపాలెం చెందినటువంటి సీనియర్ రిపోర్టర్ విశాఖ శ్రీ మడక రమేష్ గారి భార్య శ్రీమతి పార్వతి గారు, అదేవిధంగా మన అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసినటువంటి శ్రీ గంటా నారాయణమూర్తి గారు, అదేవిధంగా శ్రీ గంటా సింహాచలం నాయుడు గారు, వారితో పాటు బాలాజీ రియల్ ఎస్టేట్ సిఎండి గారు, మా హై స్కూల్లో జూనియర్ అయినటువంటి సోదరులు ఈశ్వరరావు గారు, అదేవిధంగా కేవీ రమణ గారు, శ్రీనివాసరావు గారు అంతా కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మరి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించి మరి ముఖ్యంగా 33% మహిళలకి కోటా కూడా వస్తుంది కాబట్టి మరి పార్వతి గారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈశ్వరరావు గారికి, సింహాచలం నాయుడు గారికి, నారాయణమూర్తి గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా ఆహ్వానం మేరకు పార్టీలో జాయిన్ అయినందుకు వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు పార్వతి రమేష్. నేను ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. నరేంద్ర మోడీ ఆదేశాలతో నరేంద్ర మోడీ సుపరిపాలన నచ్చి నేను బీజేపీలో చేరడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులు పరశురామ్ గారు, గాజువాక్ ఇన్ఛార్జ్ కేఎన్ఆర్ గారు వారి ఆధ్వర్యంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం చాలా బాగా నచ్చింది. అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారు ఆయన ఒక భావాలు నచ్చి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు వారు పరశురామరాజు గారు, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారు పివిఎన్ మాధవ్ గారు, అలాగే మా సూపర్ సీనియర్ అయినటువంటి కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము మొత్తం మా బ్యాచ్ అంతా కలిపి ఇవాళ ఈ బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ప్రతినిధులు అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రామ్ జై హనుమాన్. సో గౌరవనీయుల నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆశీస్సులతో, అండ్ మన జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారి ఆశీస్సులతో, అండ్ మా గౌరవనీయులు కేఎన్ఆర్ సార్ ప్రోద్బలము అండ్ ఆశీస్సులతో ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. జాయిన్ అయ్యాను. ఆర్ఎస్ భావజాలను కాపాడుతూ నరేంద్ర మోడీ ఆశయాలకి కట్టుబడి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడి నా జన్మతః ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలు పూజ్యులు అందరికీ రుణపడి ఉంటానని సెలవు.